నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కల ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం మరోవైపు. ఆయనే నన్ అదర్ దెన్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. సెన్సేషనల్ డైరెక్టర్గా ఉన్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు సారీ సినిమాతో ముందుకు వస్తున్నారు. మరి ఈ సారీ సినిమా ఏంటి, సారీ అని ఎందుకు పేరు పెట్టారు, వీటితో పాటు మిగతా అంశాలు కూడా మనం మాట్లాడబోతున్నాం. రామ్ గోపాల్ వర్మ గారు, వెల్కమ్ టు 10 స్టూడియో సార్. ఏంటి సారీ అని పెట్టారు సినిమా, ఏం చెప్పబోతున్నారు ఆ సినిమా ద్వారా? బేసిక్గా ఇప్పుడు లవ్ అనేది ఒక ప్లెజెంట్ ఫీలింగ్, ఎవ్రీబడి నోస్. కానీ ఒక కొన్నిసార్లు అది శృతిమించుతుంది. ఆ లిమిట్ దాటినప్పుడు ఒక అబ్సెషన్గా మారుతుంది. దాని తర్వాత కొన్ని సందర్భాల్లో భయంకరంగా మారుతుంది. మనం చాలాసార్లు సోషల్ మీడియాలో వింటూ ఉంటాం, వాళ్ళు ఫస్ట్ దాంట్లో కనెక్ట్ అయ్యారు, దాని తర్వాత కలుసుకున్నారు, ఆ కలిసిన తర్వాత ఇది జరిగిందని. యూనో ఇప్పుడు మనం మామూలుగా మనం లైఫ్లో ఎప్పుడు కూడా మనం ఏదో రోడ్ మీద నడుస్తున్నాం అనుకోండి, మీకు నాకు పరిచయం ఏర్పడుతుంది, హలో అండి ఎలా ఉన్నారు, దాని తర్వాత ఏదో కొంచెం మెల్లమెల్లగా కొంచెం టైం పడుతుంది ఇద్దరు మనుషుల మధ్యన. కానీ సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్గా అవుతుంది, ఎందుకంటే అన్ఫెటర్డ్ థాట్స్ కనెక్ట్ అవుతాయి. కాబట్టి ఇంకోటి టోన్ ఇమాజిన్ చేసుకుంటారు, ఏదో ఫ్రెండ్లీగానే ఉన్నామని అమ్మాయి అనుకుంటుంది, కానీ ఆ ఫ్రెండ్షిప్ వాడు వేరేగా తీసుకుంటాడు. దాన్ని ఎంఫసైజ్ చేయడానికి ఈ సబ్జెక్ట్ మ్యాటర్. ఓకే, సారీ అని పెట్టిన దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగినప్పుడు చాలామంది అమ్మాయి ఇలాంటి బట్టలు వేసుకుంది, అలాంటి బట్టలు వేసుకుంది, అమ్మాయిది తప్పు అన్న టోన్లో మాట్లాడతారు ఒకసారి పాలిటీషియన్స్ కూడా. ఇప్పుడు సారీ వేసుకున్నా కూడా చేస్తారు, అంటే ఆ మనిషి బుద్ధి కానీ ఆ అమ్మాయి బట్టలు ఏం వేసుకుంది అనేది కాదు అని దానికోసం సారీ అని పెట్టింది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఆ ట్రైలర్స్లో కూడా సారీ అంటే ఇప్పుడు ఒక అందం, చీర కట్టుకుంటే ఒక పరిణితి అని అంటారు, అండ్ మీరు కూడా కొంచెం అందాన్ని చూపించే ప్రయత్నం చేశారు. అండ్ మీ జానర్ ఎక్కడ మిస్ కాలేదు. అది దాని పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే క్యారెక్టర్ ఎవడైతే అబ్సెస్ అయ్యాడో వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఫ్యాంటసీలో అలా చూడాలనుకుంటాడు. ఓకే, రైట్. అంటే ఏం చెప్పదలుచుకున్నారు, అంటే ఏం కన్క్లూజన్ ఇవ్వదలుచుకున్నారు? కన్క్లూజన్ మెయిన్ పాయింట్ ఏంటంటే, సోషల్ మీడియాలో ముందు వెనక తెలుసుకోకుండా సూపర్ ఫాస్ట్గా రిలేషన్షిప్స్ కానీ పెంచుకుంటే ఇలాంటి పరిస్థితి కూడా రావడానికి అవకాశం ఉంది. ఓకే, అది మెయిన్ పాయింట్. అంటే ఒక అవేర్నెస్, ఒక అవేర్నెస్, కరెక్ట్. ఓకే, అంటే ఇప్పుడు అంటే దీనికి సంబంధం అని ఉంది లేదని కాదు, కానీ మామూలుగా చెప్పండి, అంటే హీరోయిన్స్లో ఎవరైనా మీకు ఈ హీరోయిన్ సారీ కట్టుకుంటే నాకు ఇష్టం అన్న భావన ఎవరి మీద ఉందా మీకు? నాట్ రియలీ. అంటే నేను ఫస్ట్ టైం సారీని విపరీతంగా నాకు నచ్చింది శ్రీదేవి గారు. శ్రీదేవి గారిని మిస్టర్ ఇండియాలో చూశాను, సారీలో ఒక సాంగ్లో. దాని తర్వాత క్షణక్షణంలో కూడా నేను తీశాను పాట. దాని తర్వాత ఇంతకాలంలో మేబీ ఒక రంగీలాలో సారీలో ఉర్మిళ సాంగ్ ఒకటి ఉంది. దాని తర్వాత ఇది. ఓకే, మీరు ఈ మధ్యన అన్నారు, అంటే సత్య సినిమా చూసిన తర్వాత నాలో రియలైజేషన్ వచ్చింది, ఎంత టైం నేను వేస్ట్ చేశానా అని. మరి ఆ ఇంపాక్ట్ ఏమైనా ఈ సినిమాలో మనం చూడొచ్చా? పాత రామ్ గోపాల్ వర్మ కనిపిస్తారు ఈ సినిమాలో. సత్య తర్వాత కూడా నేను వేరే చేయలేదు, సత్య తర్వాతే కంపెనీ తీశాను, సర్కార్ తీశాను. అంటే అదొక అబ్జర్వేషన్ లాగా నేను చేశాను. కానీ ఇప్పుడు సారీ అనేది చాలా సీరియస్ సబ్జెక్ట్, అది కాంటెక్స్ట్లో. ఇంకో విషయం ఏంటంటే, సారీ డైరెక్టర్ నేను కాదు, కమల్. అవును, మీరు రాసిన స్టోరీకి దానికి. సో నేను ఆబ్వియస్లీ ఆ పర్టిక్యులర్ థింగ్ చెప్పింది 2 నెలల క్రితం. సారీ అనేది ఎప్పుడు 1 year నుంచి స్టార్ట్ అయింది సినిమా. సో కాకపోతే ప్రతి డైరెక్టరు ఇంక్లూడింగ్ మీ, వాళ్ళు తీసిన సినిమా కానీ వేరే వాళ్ళు తీసుకున్న గొప్ప సినిమా ఒకసారి చూసుకుని నెక్స్ట్ సినిమా మొదలు పెట్టాలి అనే అబ్జర్వేషన్ నేను చేశాను. ఓకే, రైట్. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే టేకింగ్ మేకింగ్. మాలాంటి వాళ్ళని కూడా శివ సినిమాకి టికెట్లు దొరకకపోతే 2వ రోజు 3వ రోజు వెళ్ళిన బ్యాచ్లు మేము కూడా ఉన్నాం. ఎందుకంటే మీ సినిమాల్లో కొంచెం ఆ లైటింగ్, ఆ సీరియస్నెస్, హీరో ఎలివేషన్ అంతా సంథింగ్ డిఫరెంట్ మాకు కొంచెం ఫ్రెష్గా అనిపించేవి. ఆ తర్వాత రాను ఈ మధ్యకాలంలో మీరు తీసిన సినిమాలన్నీ కొంత వివాదాస్పదం అవ్వటం, రాజకీయంగా దానికి ఇష్యూస్ అవ్వటం అన్నీ క్రియేట్ అయిపోయాయి. ఇప్పుడు సిండికేట్ అనే ఒక సినిమా మీరు అన్నారు, ఆ సిండికేట్ సినిమా ద్వారా పాత వర్మని మళ్ళీ మేము చూడొచ్చా? గ్యారంటీ ఇవ్వగలరా? నా ఉద్దేశంలో చాలా కొత్త వర్మని చూస్తారు. అంటే అది నాకు నేనే ప్రగల్భాలు పలుకున్నట్టు మీరు అనుకున్నా కూడా నాకు ఓకే, కానీ నా ఉద్దేశంలో షాక్ అవుతారు ఆ సినిమా చూసి. అది మెయిన్గా షాక్ అవటానికి కారణం ఎంచుకున్న సబ్జెక్ట్ మ్యాటర్. ఆ సబ్జెక్ట్ మ్యాటర్ లాంటిది ఐ బిలీవ్ ఇట్ నెవర్ ఎవర్ కేమ్ ఆన్ ఇన్ సినిమాటిక్ హిస్టరీ. అంటే ఏం చెప్పబోతున్నారు? అంటే పాలిటిక్స్ కూడా మిళితమే ఉంటాయి ఆ సినిమాలో? ఎవ్రీథింగ్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ యాంప్డ్ అప్ ఒక 10 times. కొత్త వర్మ అంటే ఏం చూడాలా అని, ఎందుకంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఒక ఎక్స్ట్రీమ్, ఈ డైరెక్టర్లు అందరూ కొంత దాటుతున్నారు. అంటే ఇంకా వాళ్ళకి మించేమన్నా, అంటే సందీప్ రెడ్డి వంగకి మించిన వర్మని ఏమైనా చూడబోతున్నాం సిండికేట్ సినిమా ద్వారా?
అది అలా అంటే వేరే డైరెక్టర్తో కంపేర్ చేయడం కరెక్ట్ కాదండి. కానీ comparison కాదు, అంటే ఆ extremeness అడుగుతున్నాను సబ్జెక్ట్ మ్యాటర్ అందులో ఉన్న కంటెంట్ అనేది షాక్ వేస్తుంది అందరికీ నా ఒపీనియన్. ఓకే. అంటే మీరు ఈ మధ్యకాలంలో రాజకీయ ఎజెండాలతో కూడా కొన్ని సినిమాలు తీశారు, అంటే రాజకీయపరమైన అంశాలు ఉండటం. లేటెస్ట్గా మనం మాట్లాడుకుంటే లూసిఫర్ 2 అనేది కొంత కాంట్రవర్సీ అయింది, మోహన్ లాల్ క్షమాపణ కూడా చెప్పారు. ఈ సినిమాల నేపథ్యంలో మీరు చేసిన ట్వీట్లు ఇవన్నీ కూడా కాంట్రవర్సీ అవటం, ఇప్పుడు కేసులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. అంటే మరి ఇప్పుడు ట్రెండ్ ఏమైనా మారుతుందా? అందుకే అడిగాను, సిండికేట్లో పొలిటికల్ అంశాలు కూడా ఉంటాయని అడగడానికి కారణం అబ్సల్యూట్గా లేవండి. ఇంకోటి, నేను పొలిటికల్ సినిమాలు తీయను అని ఆల్మోస్ట్ వ్యూహం రిలీజ్ అవ్వకముందే చెప్పాను. అదే ఇంకోటి, నేను పొలిటికల్ సినిమా తీయలేదు. నేను ఏదో జగన్ గారి క్యారెక్టర్ ఉన్న మీద నా ఇంప్రెషన్ అది ఒక్కటి తప్పిస్తే వేరే ఉద్దేశం ఏమి లేదు. ఓకే, ప్రస్తుతానికి ఇప్పుడు నాకు పొలిటికల్ ఫిల్మ్స్ తీసే ఉద్దేశం అసలు లేదు అసలు. రైట్. కానీ ఇప్పుడు అప్పుడు తీసిన ఆ సినిమాలు ఆ పోస్టుల మీద కదా ఇప్పుడు కేసులు అంతా గందరగోళం నడుస్తుంది. అంత గందరగోళం ఏం లేదండి. ఏదంటే మనకి మీడియా ప్రతిదాన్ని ఎక్సాజరేట్ చేస్తుంది. దాంట్లో ఎప్పుడో పెట్టిన ట్వీట్ దాంట్లో ఏమీ లేదనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు మనం చూసామంటే పోసాని కృష్ణమురళి కూడా గతంలో పెట్టిన ట్వీటు తర్వాత ఇష్యూని అంతా మళ్ళీ వెలికి తీశారు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ రామ్ గోపాల్ వర్మ అని అంటున్నారు వాళ్ళు. అప్పుడు జరిగినప్పుడు చూస్తామండి. ఎందుకంటే అది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్వేస్ నా లైఫ్లో ఐ ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్. నేను రిగ్రెట్ అవును. ఓకే, రెడీ టు ఫేస్ ఎనీథింగ్. రెడీ టు ఫేస్ ఎనీథింగ్. అంటే ఈ మాట ఎందుకన్నానంటే, పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయినప్పుడు కొందరు టీడీపీ లీడర్స్, ఒకరిద్దరు మంత్రులు, మరొకరు ఆ డైరెక్టర్ని అరెస్ట్ చేయమని మా క్యాడర్ కోరుతుంది అంటూ ఆ వరడ్ మాట్లాడారు. ఓకే, అందుకు అంటున్నాను నేను. అంటే ఓకే పాసిబుల్. అది అయినప్పుడు చూసుకుందాం అంటున్నాను. రైట్. ఓకే, మీరు ఆ మధ్యన అన్నారు నేను మారాను అని అన్నారు. సిండికేట్ సినిమాలో కొత్త వర్మ అని చూడాలని అనుకుంటున్నాను అన్నారు. అంటే సిండికేట్ మిడిల్ ఇంకేమైనా కొత్త సబ్జెక్ట్ ఏమైనా వస్తుందా? మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేసినా కూడా ఈ న్యూ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది. అది నా పాయింట్. రైట్. మరి అంటే మీరు క్యాచ్ చేసిన పాయింట్ మీ శిష్యులు ఏమైనా క్యాచ్ చేయలేకపోతున్నారా? ఇప్పుడు కృష్ణవంశీ కానీ, తేజ కానీ, పూరి జగన్నాథ్ కానీ వీళ్ళందరూ బాగా వెనకబడిపోయారు. అంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడలేనండి. అంటే వాళ్ళకున్న అండర్స్టాండింగ్ ఏంటి, వాళ్ళకున్న వ్యూస్ ఏంటి, మీ స్కూల్ నుంచి వచ్చారు కదా. బట్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దెమ్. రైట్. అంటే ఈసారి మూవీ సినిమా ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఒక అలర్ట్ చేయాలనుకుంటున్నారు పబ్లిక్కి. మరి అలర్ట్ అవుతారా? ఇంత సోషల్ మీడియాలో ఉదయం లెగిస్తే రీల్స్ ఈ గందరగోళాల్లో ఉన్నారు కదా అందరూ. అది మనం చెప్పలేమండి. అట్లీస్ట్ నేను ఒక దాన్ని హైలైట్ చేయడానికి మాకు తోచినంత ప్రయత్నం చేసాం. ఆఫ్టర్ దట్ ఇట్స్ అప్ టు దెమ్. ఓకే, అంటే కొత్త యాక్టర్స్తో చేశారు కదా, బాగానే చేశారా? మరి మొన్న ఎందుకంటే మీరు అసలు వర్మ అంటేనే ఒక ట్రెండ్, మీ సినిమాకి ప్రత్యేకంగా ప్రమోషన్ అవసరం లేదు. కానీ మొన్న మీరు బ్లాగర్స్ని వీళ్ళందరినీ తీసుకొని సినిమా చూపించి ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రమోట్ చేయాలనుకున్నారు. ఎందుకు? అది న్యూ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్ అండి. ఇప్పుడు అది అంటే ఆల్మోస్ట్ నా టార్గెట్ ఆడియన్స్ ఆ జోన్లోనే ఉంటారు అందరూ, ఈ బ్లాగర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ దాంట్లో. సో వాళ్ళకి ఫుల్ ఫిల్మ్ చూపిస్తే దే విల్ ఆల్సో గెట్ టు అండర్స్టాండ్ ది హోల్ సబ్జెక్ట్ అనేది నా పాయింట్. రైట్. అంటే సందీప్ వంగాతో ఈ మధ్య మీరు కలిశారు, స్పిరిట్ సినిమాలో ఏమైనా నటిస్తున్నారా? నో. అంటే కల్కి సినిమా ఆల్రెడీ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను. ఓకే, కల్కి సినిమాలో ఆల్రెడీ నటించారు కాబట్టి ప్రశ్న అడిగాను నేను. లేదు, సందీప్ నన్ను అడగలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటి క్యారెక్టర్ ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఓకే, అంటే పోనీ కల్కి సినిమాలో ఇంకెక్కడైనా నటిస్తున్నారు ఏదైనా సినిమాల్లో? నో, నాట్. ఓకే, మీరు అది కూడా అన్నారు, మహేష్ అలాగే రాజమౌళి సినిమా బాప్ ఆఫ్ ద మూవీస్ అవుతుంది అని అన్నారు మీరు. అంటే ఏంటి, ఎందుకు మీకు అంత ఎక్స్పెక్టేషన్ ఆ సినిమా మీద? అది ఆబ్వియస్లీ రాజమౌళి మీద ట్రస్ట్ ఫస్ట్ పాయింట్. తను ఎంత దాన్ని ఏమంటారు ప్యాషన్ తోటి ఆల్వేస్ ఈజ్ ట్రైంగ్ టు పుష్ ద బౌండరీస్. అది ఆటోమేటిక్గా అంత పెద్ద బ్లాక్ బస్టర్స్ అయిన తర్వాత బాహుబలి RRR హీ విల్ ఆబ్వియస్లీ డూ సంథింగ్ మోర్ బిగ్గర్. అవును. ఓకే, ఇంకా అందులోనే ఛాన్స్ ఉందా మీరు నటించడానికి? నాకు ఎవడో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫర్ ఇవ్వలేదండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్ని కాదు, అది ఏదో సరదాగా అడిగారని చేశాను కానీ అంత లేదు. అంటే ఇప్పుడు అంతా పాన్ ఇండియా కల్చర్ నడుస్తుంది. మీ సినిమాలు కూడా గతంలో హిందీలో తీసినా కూడా ఇక్కడ కూడా ఆడే, ఎందుకంటే మీకున్న ట్రెండ్ కానీ తర్వాత సబ్జెక్ట్స్ వల్ల. అంటే ఇప్పుడు సిండికేట్ అనేది పాన్ ఇండియా మూవీనా లేదంటే ఓన్లీ తెలుగు? సిండికేట్ ఇస్ హిందీ ఫిల్మ్ అండి. ఓకే, హిందీ ఫిల్మ్ అంటే మిగతా భాషల్లో అవ్వదు? మిగతా భాషలో కూడా చేయొచ్చు. ఇప్పుడు అన్ని భాషలు చేస్తున్నారు, అది వచ్చేసింది కదా ట్రెండ్. అవును, ప్రిన్సిపల్ లాంగ్వేజ్ మాత్రం హిందీలో ఉంటుంది. ఓకే, ఎందుకంటే మన చావా సినిమా వచ్చేటప్పుడు అది బహుభాష చిత్రం, పాన్ ఇండియా సినిమా, కానీ ఒక్క భాషలోనే తీసి అనవసరంగా నష్టపోయారు అని అన్నారు ఫస్ట్. తర్వాత తెలుగులో వాటిలో కూడా తర్జుమా చేశారు. అందుకంటున్నాను సిండికేట్ అనేది మీరు అద్భుతమైన సబ్జెక్టు, కొత్త వర్మని చూస్తాం అన్నప్పుడు ఆ పర్టికులర్ టైంలో చావా ప్రొడ్యూసర్స్ అది మహారాష్ట్ర స్టోరీ, శివాజీ స్టోరీ,
అని ఏదో కారణంతో అలా చేసి ఉండొచ్చు. వాళ్ళకి ప్రైమరీ టార్గెట్ ఆడియన్స్ డిఫర్డ్ రిలీజ్ చాలా మంది చేస్తారు ఇంటర్నేషనల్గా కూడా. అది ఇప్పుడు చేసి 3-4 వారాలు లేక తర్వాత అక్కడ చేద్దాంలే అన్నట్టు అనుకుని ఉంటారు. లేకపోతే సినిమా తీసిన తర్వాత ఇప్పుడు ఉన్న ట్రెండ్కి అన్ని భాషల్లో చేయొచ్చు, అది మీ ఓపిక అంతే. ఓకే, మీరు పాన్ ఇండియా సినిమా తెస్తే ఏ హీరోతో తీయచ్చు మీ ఆలోచన ఏంటి? ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ఒక స్టార్ అని ఇప్పుడు ఆలోచిస్తాను నా కెరియర్ మొత్తంలో. నేను తీసిపోయే టైప్ ఒక రియలిస్టిక్ ఫిల్మ్స్లో ఆ క్యారెక్టర్కి సూటబిలిటీ ఆలోచిస్తాను, కానీ నేను ఫలానా యాక్టర్తో తీయాలని నేను ఎప్పుడు అనుకోలేదు అసలు. కానీ మీరు కూడా స్టార్స్తో తీశారు కదా, అమితాబ్ బచ్చన్ తీసాను, కానీ వాళ్ళు కూడా నా జోన్లో ఉంటారు. రియలిస్టిక్ యాక్టర్స్, అమితాబ్ బచ్చన్ మోస్ట్ రియలిస్టిక్ యాక్టర్, అజయ్ దేవ్గన్, ఇలా అందరూ కూడా నా జోన్లో దాంట్లో ఉంటారు వాళ్ళు. సాంగ్స్ లేకుండా కంపెనీ ఉందనుకోండి, సాంగ్ లేదు అసలు. ఓకే, అలాంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేసే యాక్టర్స్ తీసుకుంటాను, కానీ రెగ్యులర్ సూపర్ స్టార్స్ ఉంటారు కదా, అవును, ఆ కమర్షియల్ ఇమేజ్, ఫ్యాన్ బేస్, అది నేను అలాంటి సినిమా నేను ఎప్పుడు తెలియదు. రైట్, అదే మీరు అంటే నాగార్జున, వెంకటేష్ అందరూ నటించారు, మీద ఒక చిరంజీవి తప్పించే పెద్ద హీరోల్లో. అంటే మరి సిండికేట్లో ఏమైనా అమితాబ్ బచ్చన్ ఉండే ఛాన్స్ ఏమైనా ఉందా? సిండికేట్ డీటెయిల్స్ అని తర్వాత చెప్తాను మీకు. ఓకే, అంటే దాస్తున్నారు, సస్పెన్స్ క్రియేట్ కంటిన్యూ చేస్తున్నారు. కరెక్ట్, కానీ మీరు అంత ఆ ఎక్స్పెక్టేషన్ మేము అందుకోవాలని మేము చూస్తున్నాం, మేము కూడా వెయిటింగ్ సిండికేట్ సినిమా కోసం. రైట్, ఇక మిగతా అంశాలకు వస్తే ఈ మధ్యకాలంలో ఈ డ్రగ్స్ వీటి మీద బాగా డిస్కషన్ జరుగుతుంది. మీరు అన్నారు కదా, ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా బాండింగ్ ఎక్కువ అవుతుంది, తర్వాత ఇవి వెటాకులు అవుతున్నాయి, దాన్ని మేము చెప్పబోయాం సినిమా ద్వారా అని ఒక మెసేజ్ రూపంలో. ఇప్పుడు ఈ డ్రగ్స్ వాడకం కూడా ఎక్కువైపోయింది, సాధారణ ప్రాంతాల్లో గంజాయి వాడకం ఇవన్నీ ఎక్కువైపోయాయి. ఈ మధ్య జరుగుతున్న ఇన్సిడెంట్స్ వాటి మీద మీ కామెంట్ ఏంటి? నేను అంత పట్టించుకోలేదండి, డోంట్ సీ రియలీ. అంటే జనంలో చాలా పాపులారిటీ ఉన్న ఏ ఎలిమెంట్ అయినా గవర్నమెంట్స్ కంట్రోల్ చేయడం అనేది కష్టం అనేది నా బిలీఫ్. ఇప్పుడు దాన్ని అడ్వర్టైజ్ చేయడం కూడా ఎలా చేయాలి అనేది ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ ఒక ప్రణాళిక అనేది లేదని కూడా నా పాయింట్. ఎందుకంటే చాలామంది చేస్తున్నారంటే వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోవడం అర్థం. వాళ్ళు దాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కేవలం వాళ్ళు పట్టుకుంటే దొరికి వాళ్ళని లోపల పెట్టేస్తాం అనే అప్రోచే రాంగ్ అని నా ఉద్దేశం. మరి ఎట్లా స్టాప్ చేయాలి అంటే ఏం చెప్తే వాళ్ళు ఫస్ట్ అదే దట్ హ్యాస్ టు వెరీ క్రియేటివ్లీ డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ప్రాబ్లం ఉందా లేదా కూడా తెలియదు. ఇప్పుడు అమెరికా అలాంటి చోట్ల దేర్ రిలాక్సింగ్ వర్షన్స్ డ్రగ్స్ అనేది, అట్లీస్ట్ కొన్ని రకాల డ్రగ్స్ ఎంటర్టైన్మెంట్ క్రేజ్, రిక్రియేషనల్ డ్రగ్స్ అని పెడుతున్నారు. ఈచ్ కంట్రీ అది ఉన్నప్పుడు జనరల్ కొన్ని చోట్ల లీగల్, సో కొన్ని చోట్ల లీగల్ అంటే అంత డేంజర్ కాదేమన్నా వస్తుంది కదా. అప్పుడేంటి మీరు ఇది తప్పు, ఇందు మొలాన తప్పు అని ఎఫెక్టివ్గా చెప్పాలి, కానీ అది చెప్పకుండా ఉంటే ఎన్ఫోర్స్మెంట్ అనేది వర్కౌట్ అవ్వదని నా ఫీలింగ్. ఓకే, అంటే బ్యాక్ టు సారీ మూవీ, రీల్స్లో చూసి ఆమెని సెలెక్ట్ చేశానని అన్నారు. అసలు ఏంటి, అసలు ఎందుకు ఆమెనే పికప్ చేయాల్సి వచ్చింది? బేసిక్లీ అంటే నాకు యాజ్ ఎ డైరెక్టర్ నా దగ్గర చాలా ఐడియాస్ ఉంటాయి, డిఫరెంట్ అవుతూ ఉంటాయి ఇక్కడ. ఈ పర్టికులర్ రీల్ చూసినప్పుడు ఈ అమ్మాయి అలాంటి సినిమాల్లో భలే ఉంటుంది అని అనిపించింది. ఓకే, అంటే మరి ఎలా అప్రోచ్ అయ్యారు? ఆమె ముందు నాకు ఫస్ట్ ఎవరో ఫార్వర్డ్ చేశారు, అది నేను ట్విట్టర్లో పెట్టి ఈ అమ్మాయి ఎవరు అంటే దానికి ఒక 2 million వ్యూస్ అంత వచ్చినాయి. ఓకే, అక్కడి నుంచి ఎవరో కాంటాక్ట్ చేసి ఆ అమ్మాయి కాంటాక్ట్ ఇచ్చి అలాగ మన ప్రొడక్షన్ వాళ్ళు కలిసి అలా జరిగింది. ఓకే, అంటే మీ అంచనాకు తగ్గట్టు యాక్ట్ చేసిందా మరి? చాలా బాగా చేసింది. మొత్తం క్రూ కూడా కొత్త వాళ్ళు అనుకుంటా కదా సార్? మొత్తం టీం, డైరెక్టర్ కూడా కొత్తవాడు, హీరో హీరోయిన్ కొత్త వాళ్ళు. అంటే ఇప్పుడు వర్మ అంటే మీరు సీనియర్ డైరెక్టరు, చాలా పర్టికులర్గా అన్నీ చూస్తారు, లైటింగ్ నుంచి అన్నీ చాలా జాగ్రత్తగా. మరి దానికి తగ్గట్టుగా వాళ్ళు చేశారు, 100% అంతా బెటర్గానే ముందుకు వెళ్ళింది. రైట్, అంటే పాటలు కూడా దగ్గరుండే మీరు చేయించారని. ఓకే, పాటలు నేనే చేశాను, మీరే మొత్తం డైరెక్ట్ చేశారు. ఓకే ఓకే, ఇక జనరల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి కొన్ని. ఈ మధ్యకాలంలో మనం గతంలో ఏంటంటే భర్త వేధిస్తున్నాడని కొందరు ఆత్మహత్యలు చేసుకోవటం, చనిపోవటం ఇలాంటివన్నీ మనం చూసాం. కానీ ఈ మధ్యకాలంలో భార్యా బాధితులు ఎక్కువ అవుతున్నారు. అంటే మీరు ఫిలాసఫికల్గా ఆలోచిస్తారు కాబట్టి చాలా సందర్భాల్లో, నథింగ్ బట్ మీరు ఒక ఫిలాసఫర్ కాబట్టి ఆ విషయంలో ఏం చెప్తారు మగవాళ్ళకి? అంటే భార్యల వేధింపులు గురి చేస్తున్నారని ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంది. అంటే ఒకసారి భార్యలు భర్తలు అనేది ఒక జనరలైజ్డ్ టర్మ్. అది అందరు భార్యలు ఒకలా ఉంటారు, అందరు భర్తలు అంటే ప్రతి పర్టికులర్గా కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం. నా ఫీలింగ్ అసలు వివాహ వ్యవస్థ అనేది చచ్చిపోయిందండి. అది దాన్ని ఏదో వెంటిలేటర్లోంచి తీసి మళ్ళీ ఆక్సిజన్ ఇవన్నీ ఇచ్చి చేస్తున్నారు. అది ఫండమెంటల్ ఇష్యూ దేర్. ఎందుకంటే మనిషి కావాలనుకుంటుంది స్వేచ్ఛ.
వివాహం అనేది ఆ స్వేచ్ఛను ఎంతో కొంత తీసేస్తుంది. వాళ్ళిద్దరికీ ఒక డిఫరెన్సెస్ వచ్చేసి అమ్మాయి పొద్దున్న లేచి వీళ్ళ మొహం చూడాలని తను అనుకుని ఆ మొగుడు అనుకుని అలా ఒక బందీలుగా ఉండి ఆ నరకాన్ని తట్టుకోలేక కొంతమంది వీక్ పీపుల్ చచ్చిపోతారు, కొంతమంది విడాకులు ట్రై చేస్తారు, కొంతమంది వేరేదో చేస్తారు. I think that any kind of a tradition which forces people to be together అక్కడ ఉంది దాని ప్రాబ్లం. ఓకే, అంతేగాని ఇండివిజువల్ ప్రాబ్లం మీరు అడ్రస్ చేసిన దానివల్ల ఏం అవ్వదు. మరి ఈ సబ్జెక్ట్ ఆధారంగా సినిమా తీసే ఆలోచన ఏమైనా ఉందా? ఎందుకంటే ఇలాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్ మీరు గతంలో టచ్ చేశారు కదా. రైట్ నా కానీ ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటే అనిపిస్తుంది చేయాలని. ఎందుకంటే ఈ మధ్యన ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ టెక్కీస్ మీరు చూసే ఉంటారు ఇన్సిడెంట్స్. భార్య కుటుంబాలు వేధిస్తున్నారని ఆత్మహత్యలు చేసుకోవటం, చనిపోవటం, ఆ ఫోన్ కాల్స్ ఇష్యూ అవ్వటం, ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా ప్రస్తావించే వరకు వెళ్ళటం అనేది అందుకు అడుగుతున్నాయి. రైట్, అంటే ఇలాంటి విషయాల్లో మరి మగవాళ్ళకి మీరు ఇచ్చే సూచన లేదా? ఇప్పుడే చెప్పాను కదా, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందని మీరు ఐడెంటిఫై చేసుకోగలిగితే ఆ ప్రాబ్లం వదిలేరు అంతే. అంటే మగవాళ్ళ మనస్తత్వం ఏమైనా వీక్ అవుతుందా? అంటే అప్పట్లో ఫేస్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఒక ఇంటిమేట్ అయిపోయారు మీరు పెళ్ళి అయిన తర్వాత, మీరు ఏదో ఆ టైంలో ఏదో అన్నారు, లేకపోతే ఏదో చాట్ చేసుకున్నారు, లేకపోతే ఏదో కమిట్మెంట్ ఉంటాయి, కొన్ని ఎవిడెన్స్లు ఉంటాయి. వాటిని తీసుకుని ఒక్కొక్కసారి భార్య కానీ భార్య తరపునోళ్ళు కానీ మనకి లీగల్ ఆస్పెక్ట్ ఎంతో కొంత అమ్మాయిలకి ఫర్గా ఉంటుంది కాబట్టి లా, ఆ కాంటెక్స్ట్లో ఒక టార్చర్కి లోన్ అవ్వటం, ఆ టార్చర్ నుంచి బయటికి ఎలా రావాలో తెలియక ఎప్పుడైనా సూసైడ్ ఎవరు చేసుకుంటారు? నాకు ఏ మార్గం లేదు దీని నుంచి తప్పించుకోవడానికి అనుకున్న వాళ్ళే కదా చేసుకునేది. ఫైనల్గా మార్గం అనేది నిజంగా ఆలోచిస్తే ఉంటుంది, దేనికైనా ఉంటుంది. అవును, అది ఆ సలహా తప్ప ఇంకేమి ఇస్తాం. అంటే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ విషయం కూడా ఇప్పుడు మేజర్ టాపిక్గా ఉంది. స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకుంది. సెలబ్రిటీస్ కూడా దీనిపైన ప్రమోట్ చేయాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? అంటే ఇప్పుడు నాకు అసలు నిజంగా నేను ఫాలో అవ్వలేదు అనేది నాకు. కానీ అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సెలబ్రిటీ ఎండోర్స్మెంట్ చేస్తున్నారు అంటే బెట్టింగ్ యాప్ ఒకటే కాదు కదా, ఒక ఎండోర్స్మెంట్ అనేది ఒక ప్రోడక్ట్ మీద చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెలబ్రిటీకి ఒక పర్టిక్యులర్ తినుబండరం ఏదో చేశాడు, అది ఆ తర్వాత ఏదో కారణాలతో దాంట్లో ఏదో మిస్టేక్ ఉంది, దాన్ని చేయటంలో ఏదో హెల్త్ ఇష్యూ ఉంది, అప్పుడు ఎండోర్స్ చేశారు కాబట్టి వీడి మీదకి వస్తే అతనికి ఎట్లా తెలుస్తుంది అసలు దాని గురించి? ఎప్పుడు ఎవరు అడగలేదు కాబట్టి అది నార్మల్ అనుకుంటారు. ఓకే, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎ క్రైమ్, అంటే నాట్ ఎ డిఫెన్స్ అని అనొచ్చు. బట్ ఈజీ టు సెట్ దట్ డన్. ఇన్ని జరుగుతున్నప్పుడు సెలబ్రిటీ అంటే షర్ట్ వేసుకోమంటారు, లేకపోతే అదంటారు, లేకపోతే దాని గురించి ట్వీట్ చేయమంటారు. అది బికేమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ద హోల్ స్టేటస్. సో ప్రతి సెలబ్రిటీకి అడిగినోడు ఎవడు, వాడు ఏం చేశాడు, ఆ ప్రోడక్ట్ ఏంటి తెలుసుకునే రిసోర్సెస్ ఎలా ఉంటాయి అతనికి. అప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి, అసలు బ్యాన్ చేసేది. ఓకే, ఈ పర్టిక్యులర్ థింగ్ లేకపోతే అసలు సెలబ్రిటీలు చేయకూడదు, ఈ కండిషన్స్ లేకపోతే. అది ఎవరికి వర్తిస్తుంది? ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్కి వర్తిస్తుంది, సెలబ్రిటీ కూడా వర్తిస్తుంది. మీరు అలాంటి స్ట్రిక్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి ఫస్ట్ అది అర్థం చేసుకుని చెప్పి దాని తర్వాత ఇది చేయాలి. మీరు ఇన్ని సంవత్సరాలు వదిలేసి గబుక్కుని పడితే వాళ్ళకి మాత్రం ఏం తెలుస్తుంది అసలు? అంటే ఉదాహరణకి సినిమా చాలా బాగుంది అని చెప్పాడు అనుకోండి ఒక డైరెక్టర్, ఒక టికెట్ కొన్నాడు, ఆడికి బాగాలేదు, ఆడు చెప్పాడు కాబట్టి కొన్నాను అని ఆడి మీద యాక్షన్ తీసుకోమంటే అది ఎంత రిడిక్యులస్ అది. కానీ ఇక్కడ ప్రాణాలు తీసుకుంటున్నారు కదా ఈ బెట్టింగ్ యాప్స్. కానీ నేను అదే అంటున్నా, ప్రాణాలు తీసుకుంటున్నారు అది. కానీ అది ఎప్పటి నుంచి నాకు తెలిసి 20-30 సంవత్సరాల నుంచి ఉండి ఉంటుంది. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఓకే, అప్పుడంతా వదిలేసినప్పుడు ఏమనుకుంటాం, అది ఓకేనేమో అనుకుంటారు కదా అందరూ. అవును, అది హైలీ అంటే అందరికీ తెలిసిన విషయం. అది ఏదో తెలియకుండా ఎక్కడో జరుగుతుంది అంటే అది వేరే విషయం. ఓకే, సో ఐ ఫీల్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్ దెన్ పర్సూయింగ్ దిస్, దే హ్యావ్ టు స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఏది ఎండోర్స్ చేయొచ్చు చేయకూడదు అనే క్లియర్ కట్ పాలసీ తీసుకోవాలి ఫస్ట్. దాంట్లో ఏమవుతుంది, అన్నీ వచ్చేస్తాయి. రైట్, ఉట్టి బెట్టింగ్ యాప్స్ కాదు. ఆడు ఒపీనియన్ చెప్తే వాడు మొలాన నేను తీసుకుని ఈ సినిమా చూసా, లేకపోతే ఇదేదో కొన్నా, లేకపోతే అదేదో ఇడ్లీ తిన్నాను అక్కడ అని ప్రతి దానికి మీరు కెన్ స్టార్ట్ బ్లేమింగ్ సెలబ్రిటీస్. ఓకే, ప్రభుత్వానికి ఒక సజెషన్ ఇస్తున్నారు అంటే ఇట్లా ఉంటే బెటర్, క్లియర్ కట్ పాలసీ అంటున్నా. మరి సెలబ్రిటీస్ కూడా ఒక సూచన ఇస్తారంటే అంతా మీ పెట్టినట్టే కదా. సెలబ్రిటీస్ వాళ్ళ ఫేమ్ నమ్ముకుంటారండి. రైట్, వాడి మౌన్ చూస్తే టికెట్ కొంటున్నాడు, అని మౌన్ చూస్తే ఇంకోటి ఏదో చేస్తున్నాడు. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దర్ ప్రొఫెషన్. కానీ ఇప్పుడు వాళ్ళ మీద కూడా కేసులు అయ్యి అదే అంటున్నా, అది రిడిక్యులస్ అని నా ఫీలింగ్ అది. ఓకే, రెండు ఈ మధ్య స్టెప్స్ మీద కూడా కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి. అగ్లీ స్టెప్స్ వేయటం పైన మహిళా కమిషన్, మహిళా సంఘాలు
దీనిపైన ఒక డైరెక్టర్గా మీ కామెంట్ ఏంటి? సార్ అది ఇప్పటి నుంచి జరిగేది సార్. ఇప్పుడు ఏది చేసినా ఎవరో ఒకరికి నచ్చదు. రైట్. అది ఎవ్రీథింగ్. మన అది భూమి పుట్టినప్పటి నుంచి ఎంతో కొంత రేంజ్లో అన్ని చోట్ల ఉంటుంది. అని ఇంటాలరెన్స్ అనేది సోషల్ మీడియా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వాగుతారు, ప్రతి ఒక్కరికి నోరు ఉంటుంది, ప్రతి నోటికి ఒపీనియన్ ఉంటుంది. ఫైనల్గా దాని లాస్ ఆఫ్ ద ల్యాండ్లో చూడాలి కానీ మొరాలిటీ ఇమ్మారాలిటీ దాంట్లో కూడా వెళ్తే అసలు ఎవడు బయటికి వెళ్ళాడు అసలు ఏమి చేయడానికి. మీరు ఏం చేసినా నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. నచ్చిన వాళ్ళందరూ వాళ్ళు ఇలాంటి కామెంట్ చేస్తారు, నచ్చిన వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి టికెట్ గురించి చూస్తారు. ఓకే. ఇప్పుడు వీళ్ళలో ఎవరు కరెక్ట్ అంటే ఎవరు చెప్తారు? అది ఎవరు చెప్తారు? ఇక రివ్యూస్ అనేవి సమ్ టైమ్స్ కాంట్రవర్సీ అవుతున్నాయి. ప్రముఖ నిర్మాత నాగవంశి ఒక కామెంట్ చేశారు, మీ రివ్యూస్ మాకు అవసరం లేదు అని. మీరు ఒక డైరెక్టర్గా చెప్పండి, అంటే రివ్యూస్ ఉండాలా వద్దా? రివ్యూస్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు అయ్యే రివ్యూస్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ది ఎకోసిస్టమ్. సినిమా ఇండస్ట్రీలో అర్థం చేసుకుంది ఏంటంటే రివ్యూస్ అనేవి ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అది ప్రోడక్ట్, సినిమా అనేది ప్రోడక్ట్. అవును. ఆ ప్రోడక్ట్ మీద ఒపీనియన్ ఒక ఎక్స్పర్ట్ చెప్తున్నాడు, ఎవరి కోసం? ఆడియన్స్ కోసం చెప్తున్నాడు. అవును. ఇదేం లేదురా, బాగాలేదురా, లేకపోతే చాలా బాగుంది, ఏదో రకరకాల వాడు ఒపీనియన్స్ చెప్తాడు. వాడు ఒపీనియన్ వాడు వింటాడా, ఎంత వింటాడు అనేది దట్స్ అగైన్ డిబేటబుల్ పాయింట్. అప్పుడు పొలిటికల్ పార్టీస్ మీద ఉంటాయి రివ్యూస్. అసలు అది ఏం చేయలేదు, అది చెప్పి చేయట్లేదు, లేకపోతే ఏదేం చేసాడు అని చెప్తాడు. అది కూడా రివ్యూరే కదా. సో ఎవ్రీబడీ ఈజ్ రివ్యూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. మొత్తం మీరు ఎండోర్స్ చేసినా అదే ఉంటుంది, రివ్యూ చేసి క్రిటిసైజ్ చేసినా కూడా అదే ఉంటుంది. అది కానీ మనం పార్ట్ ఆఫ్ ది ఎకోసిస్టమ్ లాగా తీసుకోవాలి. అంతేగాని చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు మా కంటెంట్ మీద బతుకుతున్నారు, మనందరం ఒకే ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రీకి సంబంధం లేదు టెక్నికల్లీ స్పీకింగ్. ఓకే. యూనో అప్పుడు ఎవడో కార్ పెట్టాడు, కార్ని రివ్యూ చేస్తాడు, ఇది ఆ ఫలానా కార్ అంతా ఈజీ లేదు, దాని లెగ్ స్పేస్ లేదు అంటాడు, ఇది అంటాడు, అన్నిటిని రివ్యూ చేస్తుంది ప్రపంచం. మీ పొద్దున్న టీవీ పెడితే అందరు రివ్యూ చేసేవాళ్ళే కదా. పొలిటికల్లా, సినిమా, లేకపోతే ఏదో ప్రోడక్టా, లేకపోతే ఏదో ఒక స్కీమా, లేకపోతే ఏం జరుగుతున్నా, ఇజ్రాయెల్ వార్ ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు, రష్యా ఏం చేయాలి, అందరూ రివ్యూ చేసేవాళ్ళు మొత్తం ప్రపంచంలో అందరూ. అందులో సినిమా ఒక పార్ట్ అంతే. ఓకే. యూనో సో అది దాన్ని చెయ్యాలా వద్దా అంటే ఎవరి దృష్టిలో చేయాలి వద్దా అనేది పాయింట్. ఇప్పుడు రివ్యూర్ ఉన్నాడు, అతని ఉద్యోగమే రివ్యూ చేయడం. అప్పుడు అతను రివ్యూ చేయాలి, పర్ఫెక్ట్ గా రివ్యూ చేయట్లేదని ఇండస్ట్రీలో కొందరు ఆరోపణ. పర్ఫెక్ట్ రివ్యూ అంటే మంచి రివ్యూ ఇవ్వట్లేదని, అదే కదా. అవును అవును. అప్పుడు ఏంటి, చదివేవాడు వాడు ఎంటర్టైన్మెంట్ కోసం చదువుతాడు, వాడిని ప్లీజ్ చేయటం అనేది రివ్యూవర్ జాబ్. కానీ ఇండస్ట్రీకి కరెక్ట్ గా చెప్పడం వాడి రివ్యూ ఆడిది కాదు కదా. ఇప్పుడు మనం సినిమా తీస్తాం అండి, సినిమాని పోలీసు ఇలాంటి వాళ్ళని చెప్తాం, ఇంకో దాంట్లో పాలిటిషియన్ అదా అని చెప్తాం, మనం కూడా చెప్తున్నాం మన ఇష్టం వచ్చినట్టు అందరి గురించి వాళ్ళు కూడా రాస్తారు. సో ఐ థింక్ యూ షుడ్ టేకన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ది ఎకోసిస్టమ్. ఎవరిని బ్లేమ్ చేసి సీన్ లేదు అక్కడ. ఎందుకంటే గతంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా కామెంట్ చేశారు, ఇప్పుడు నాగవంశీ అందరూ చేస్తారు, ఎందుకంటే వాళ్ళని డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి. సో 30 ఏళ్ళ నుంచి రివ్యూవర్స్ బ్యాడ్ అని చెప్పినా ఎవడైతే వినలేదు, పెరుగుతారు కానీ తరలేదు కదా. అవును. నిజంగా ఒక రివ్యూ ఇంపాక్ట్ చూపిస్తుందా ఒక సినిమా హిట్ అవ్వడం, ఫ్లాప్ అవ్వడం? తెలియదు. ఇప్పుడు చాలా సార్లు బ్యాడ్ యానిమల్కి వచ్చినంత బ్యాడ్ రివ్యూస్ ఏ సినిమాకి రాలేదు, బ్లాక్ బస్టర్ అయిపోయింది. అవును. ఇంకోటి ఏదో చాలా మంచి రివ్యూలు వస్తాయి, అది ఫ్లాప్ అవుతుంది. ఇంకా అప్పుడు ఎవరు నమ్మేది ఆడు నమ్ముతాడు, ఎట్లా తెలుస్తుంది అసలు, అది ఇంపాసిబుల్. మరి సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఈ వార్తలు లేనిపోను సృష్టించడం సినిమాలకు సంబంధించే దాని మీద కూడా ఈ మధ్య నిర్మాతలు, హీరోలు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అంటే లేనిపోని అంతా క్రియేట్ చేస్తున్నారు, మాకు గందరగోళం అవుతుంది, మా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. నోరు ఉంది కాబట్టి మాట్లాడతారండి ఎవరు. కానీ ఇప్పుడు ఇవాళ సొసైటీలో ఎవరి మాట ఎవరు వినే సీన్ లేదు. రైట్. అది ఎంటర్టైన్మెంట్ కోసం వింటారు. ఆడు ఏమన్నాడో తెలుసా, వీడు ఇలా అన్నాడు, ఆ ప్రెస్ మీట్లో వాడు అలా అన్నాడు, అందుకు ఎంటర్టైన్మెంట్. కానీ నో వన్ టేక్స్ ద ఇష్యూ సీరియస్లీ. రైట్. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది, విపరీతంగా మొత్తం ఐపీఎల్ క్రేజ్ నడుస్తుంది. మరి ఈ టైంలో సినిమా రిలీజ్ చేస్తున్నారు, ఓకేనా? అది ఏమి లేదండి. ఇప్పుడు సరే ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా ఏదో ఉంటుంది, వేరే సినిమా ఉంటుంది, లేకపోతే సీజన్ కరెక్ట్గా ఉండదు, లేకపోతే ఏదో జరుగుతూనే ఉంటాయి. అది అన్ని తీసుకుని ఇదేమి పెద్ద బాహుబలి లాంటి 100 కోట్ల సినిమా కాదు కదా, స్మాల్ ఫిల్మ్ ఇది. ఓకే. మరి సిండికేట్ అయితే భారీ బడ్జెట్ సినిమా అయినా అంటే అంతా రెడీ చేసుకున్నారు. ఓకే. ఇప్పుడు ఇంకో కాంట్రవర్సీ ఇష్యూ ఏంటంటే నార్త్ వర్సెస్ సౌత్ మధ్య లాంగ్వేజ్ ఇష్యూ నడుస్తుంది, మీరు చూసే ఉంటారు. దానిపైన మీరు కామెంట్ ఏంటి అసలు? ఇది చాలా సరే, ఇప్పుడు లాంగ్వేజ్ అనేది అసలు దాని ఇంపార్టెన్స్ పోయి చాలా చాలా డికేట్స్ అయిందని నా ఫీలింగ్. ఇప్పుడు వచ్చిన ఇన్ని డివైజెస్, మీరు కమ్యూనికేషన్, లాంగ్వేజ్ ఎసెన్షియల్ అబౌట్ 2 people కమ్యూనికేటింగ్. అవును సార్. ఎవడో ఇంకో లాంగ్వేజ్ ఎన్నోడు కూడా డివైజెస్లో ట్రాన్స్లేట్ చేయడానికి ఆ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు
మనుషులకి ఏంటంటే ఏదో ఒకటి కావాలి కొట్టుకోవడానికి, ఏదో ఒక ఇష్యూ లేకపోతే వాళ్ళకి బోర్ పడుతుంది, అందుకని ఏదో లేపుతూ ఉంటారు. కానీ దాని ప్రాక్టికల్ అప్లయన్స్ అనేది ఏముంది, ఎక్కడ ఉండదు. అవును. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ సంస్థ మధ్యన మీరు చూసే ఉంటారు కామెంట్స్, అంటే సౌత్ సినిమాలని మేము చూస్తున్నాం కానీ మా సినిమాలని సౌత్ ఆదరించట్లేదన్న ఒక కామెంట్ వచ్చింది. కానీ అది ఎంత స్టూపిడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సినిమాలు తీసారు, ఈడికి ఏ సినిమా కావాలంటే చూస్తాడు ఆడియన్స్. అవును. ఆడికి కొరియన్ సినిమా, తెలుగు సినిమా, హిందీ సినిమా, ఆడికేమో పరిస్థితి అసలు. వీళ్ళేమో ఏదో మా కోసం మీరు కష్టపడి సినిమా తీసాం కాబట్టి మీరు చూడాలంటే ఎవరు చూడరు. వాడికి ఇంట్రెస్ట్ కలిగిందా లేదా అది ట్రైలరు, యాక్టరు, ఏదో అదో 5-6 ఫ్యాక్టర్స్ మీద డిసైడ్ చేసుకుంటాడు. ఇవన్నీ సరే దే డోంట్ మీన్ ఎనీథింగ్. ఓకే, రైట్. అంటే ఇప్పుడు నేను ఇందాక ప్రస్తావించిన సబ్జెక్టే, అంటే పొలిటికల్ సినిమాలు ఇష్యూస్ అవుతున్నాయి, గందరగోళం అవుతున్నాయి, మీలాంటి డైరెక్టర్ కూడా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మరి ఇప్పుడు ట్రెండ్ ఏమైనా మారుతుందా? పొలిటికల్ అంశాలు టచ్ చేయకుండా సినిమా తీసే పరిస్థితి ఉందా? అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అసలు ఈచ్ పర్సన్ తీసుకుంటాడు. ఇది ఫస్ట్ టైం వచ్చింది కాదు. అవును. పొలిటికల్ సినిమాలు అనేది ఇప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలో, మండలాధీశు టైం నుంచి ఉంది, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. అది నాయిస్ చేసినప్పుడు ఇలాంటి డిస్కషన్స్ వస్తాయి, ఒక 2 వారాలు మర్చిపోతారు మొత్తం. కానీ ఇప్పుడు ఎక్కువగా తీసుకోవడం అనేది కనిపిస్తుంది కదా, ప్రతి ఎక్కువగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియా మూలం తెలుస్తుంది మనకి. ఆ మాటలు కూడా టాపిక్ ఇంట్రెస్ట్ పోగానే పోతుంది కదా. ఓకే. అంటే మీరు అప్పుడు ఎందుకు ఆ సినిమాలన్నీ కొంచెం అంటే జగన్ ప్రోగా తీయాలనుకున్నారు? జగన్ అంటే ఇష్టమా? నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను, జగన్ పర్సన్ అనే నాకు ఇంప్రెషన్, ఆ ఇంప్రెషన్ మనం తీసానని చెప్పాను. నాకు వైసీపీ పార్టీ తెలీదు, గవర్నమెంట్ ఏంటో తెలీదు, అసలు నేను పట్టించుకోను అసలు. కానీ ఇప్పుడు మీకు అవి చిక్కులు తెచ్చి పెడుతుంది కదా. అదేనండి, చిక్కులు అనేది వస్తాయా రావని, నా లైఫ్లో ఏది చేసినా ఏదో వస్తుంది, కాంట్రవర్సీ వస్తుంది. ఆ కాంట్రవర్సీ ఎదుర్కోవడానికి ఇప్పుడు ఐ లివ్ లైఫ్ ఆన్ మై టర్మ్స్. దాంట్లో వచ్చిన కాన్సిక్వెన్స్ బేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నా, నాకు నో ప్రాబ్లం, నాకు ఏం జరిగినా నో ప్రాబ్లం. రైట్. అంటే ఇప్పుడు ఎన్నికలకు ముందు ఒకసారి మీరు జగన్ గారిని కలిశారు, మళ్ళీ మధ్యకాలంలో ఎప్పుడైనా కలిశారా? రైట్. అంటే మీరు బాలీవుడ్లో అద్భుతమైన సినిమాలు చేశారు, మరి సిండికేట్ మళ్ళీ ఆ ఇమేజ్ని, పాత ఇమేజ్ని తెచ్చిపెడుతుందా? నాకు అనిపిస్తుంది నేను చేస్తాను కానీ ఈ ప్రశ్న నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీరు కొత్త వర్మని చూస్తా ఉన్నారు, రియలైజేషన్ అయ్యామన్నారు కాబట్టి మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదే అంటున్నా, బాలీవుడ్లో పాత ఇమేజ్ చూడదాని కాలం చెప్తుంది, నేను చెప్పను కదా, దాని రిజల్ట్ చెప్తుంది. ఓకే, రిజల్ట్ నేను ముందే చెప్పగలిగితే అన్నీ చేస్తాను కదా. రైట్. అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయిన తర్వాత సినిమాలు థియేటర్లో చూడడం అనేది తగ్గిపోయింది, మధ్యలో ఈ టికెట్ల ఇష్యూ కూడా మేజర్ అయింది. ఈ ట్రెండ్ పైన మీరు ఏమంటారు? ఇంకా అంటే ఫ్యూచర్లో ఈ థియేటర్కి వెళ్ళే పరిస్థితి ఉండకపోవచ్చా? అది ఏం ఉండదండి. ఇంకొక ఎవెన్యూ, మీరు సెల్ ఫోన్లో చూస్తారా, ఓటీటీలో చూస్తారా, ఇంట్లో పెద్ద టీవీలో చూస్తారా, ఐమాక్స్లో చూస్తారా, సింగిల్ స్క్రీన్లో చూస్తారా, అన్ని వెన్యూస్. ఎప్పుడైతే ఫర్ సమ్ రీజన్ ఎవెన్యూస్ వర్కౌట్ అవ్వకపోతే ఎవెన్యూస్ అంతరించిపోతాయి, అంతే. ఓకే. అంటే సారీ మూవ్ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు, ఒక తెలుగు, తమిళ్ అండ్ మలయాళం. ఓకే. అంటే ఓటీటీ కూడా ఆఫ్ కోర్స్ అన్ని స్మెల్ చేస్తారు. హిందీలో కూడా హిందీలో తర్వాత, హిందీలో ఇప్పుడు లేదు. ఓకే. అంటే ఇప్పుడు అంటే హిందీ ఎందుకు వద్దనుకుంటున్నారు? ఇప్పుడు ఓటీటీలో అన్ని దాదాపు వస్తున్నాయి కదా. అది ఇప్పుడు ఒకటి టు కాన్సన్ట్రేట్ ఆన్ హియర్, ఇంకోటి హిందీలో చేయటానికి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మ్యాటరు అక్కడ అంత వెళ్ళి ఆ టైం స్పెండ్ చేసి ఆ పబ్లిసిటీ చేసి అంతా ఫస్ట్ ఇక్కడ చెక్ చేసి ఇక్కడ ఎంత రెస్పాన్స్ ఉందో చూసి దాని తర్వాత వెళ్దామని ఐడియా. ఓకే. అంటే ఇప్పుడు ఈ పాన్ ఇండియా మూవీస్ పైన మీ కామెంట్ అంటే ఓవరాల్గా? పాన్ ఇండియా అని ఏం లేదండి, అది మీ ఇష్టం. పాన్ వరల్డ్ కూడా చేయొచ్చు కదా మీరు. అవును, అన్నట్టుగా వరల్డ్ సినిమాలు మనం చూస్తున్నాం కదా, ఒకవేళ చందమండలం ఉంటే అక్కడే చేయొచ్చు. పాయింట్ ఆ ప్రొడ్యూసరు వాళ్ళకి సంబంధించింది తీసుకున్న డెసిషను, ఇక్కడే చేద్దాం, లేకపోతే ఇన్ని చోట్ల 3 లాంగ్వేజ్ చేద్దాం, లేకపోతే 5 చేద్దాం. ఎవడో 17 లాంగ్వేజ్ చేసాడు మన ఒక ట్రైలర్లో, అప్పుడు దాని ఏమంటారు, అది ఏం ప్యాన్ అది? ఓకే. పాన్ వరల్డ్ కాకుండా ఒక 17 కంట్రీస్లో చేస్తున్నాడు, అప్పుడు అదేంటి పాన్ 17 అంటారా, ఏమంటారు దాన్ని? అంతే కదా. ఇదంతా వర్డ్స్ అండి, దాని మీనింగ్ ఏమి లేదు అసలు. ఓకే. అంటే ఇప్పుడు మొన్న దేవరా కూడా జపాన్లో ప్రదర్శితం అయింది కదా, జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళారు, అందరూ చూసుకొని వచ్చారు. ఇది సార్ ఏ ప్రోడక్ట్ ఎక్కడ తయారు చేసినా అన్ని చోట్ల అమ్మటానికి ఒక వెసులుబాటు ఉంది. అక్కడ కొంటారా లేదని తర్వాత విషయం. అవును, మీరు అమ్మే ప్రయత్నం మీరు చేయొచ్చు కదా. అవును, అదే సేమ్ థింగ్ అది. అంటే ఇప్పుడు టెక్నాలజీలో ఎప్పటికప్పుడు కొత్త పొంతలు తొక్కుతుంది. ఇప్పుడు ఏఐ వచ్చింది, చాట్ జీపీటీ, ఇవన్నీ సవాలు విసురుతున్నాయి. మీ అంచనా ఏంటి? మీరు ఎక్కువగా టెక్నాలజీ మీద ఆధారపడతారు కదా సినిమాలకు సంబంధించి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అసలు సినిమా రంగం అంతా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని డిస్టర్బ్ చేస్తుంది, నో డౌట్. సినిమా ఒకటే కదా, సినిమా ఇస్ జస్ట్ వన్ పార్ట్. రైట్. అది డిస్టర్బ్ చేయని రంగం ఉన్నదని నేను అనుకోవట్లేదు. ఇట్ విల్ కంప్లీట్లీ బ్రేక్ డౌన్. మనం ఇంతవరకు మన వరల్డ్ ఎలా చూసామో ఆ వరల్డ్ మొత్తం మారిపోతుంది కదా.
అంటే ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, అంటే దాని వాడకం ఏమైనా ప్రారంభించారు మీరు సినిమా? ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు అంటే ఈజీ అవుతుందా ఇంకా పని అంతా? అంతే కదా, ఈజీ అవుతుంది, ఫాస్ట్ అవుతుంది. ఇంకోటి మీరు ఎంతవరకు నమ్మిని అని తప్పు అని ప్రూవ్ చేస్తుంది. ఓకే, రైట్. అంటే ఇప్పుడు ఏఐ వాడామంటున్నారు కదా సినిమాకి సంబంధించి, అంటే ఏ జానర్లో వాడారు దాన్ని? ఐ యూజ్ ఇట్ ఇన్ మ్యూజిక్, ఐ యూజ్ ఇట్ ఇన్ షార్ట్ డివిజన్, లేకపోతే ఇమేజ్ జనరేషను, పోస్టర్స్ మేకింగ్, ఇలాంటి. ఓకే, ఈవెన్ సీన్స్. ఓకే, లిరిక్స్ కూడా వాడారా? మొత్తం. ఓకే, అంటే ఏఐ స్క్రిప్ట్ పరంగా కూడా. ఓకే, రైట్. అంటే ఇంకా ఫ్యూచర్ సినిమా అనేది మొత్తం ఏఐ మీద ఆధారపడే వాతావరణం 100%, దాంట్లో డౌటే లేదు. ఆల్రెడీ వెస్ట్లో అంతా స్టార్ట్ అయింది. టోటల్ ఏఐ జనరేటెడ్ ఫిల్మ్స్ కూడా తీస్తున్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఏఐ వల్ల ఆల్రెడీ సాఫ్ట్వేర్, ఐటీలో ఇంకా ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. అంటే రేపు పొద్దున్న ఈ సినిమా రంగంలో కూడా అది పనిని ఈజీ చేస్తుంది కదా, ఇంకా ఆటోమేటిక్గా 100%. అది ఇంకా డౌటే లేదు. మీకంటే ఏ ప్రొఫెషన్స్ మీరు వెళ్తున్నారో, ఇప్పుడు మ్యూజిక్ ఉందనుకోండి, అవును, మ్యూజిషియన్స్, సింగర్స్, కంపోజర్స్, లిరిక్ రైటర్స్, వీళ్ళందరికీ ఇంకా ప్రొఫెషన్ అనేది ఉండదు. అంత ఫాస్ట్గా డెవలప్ అవుతున్నాయి మ్యూజిక్ యాప్స్. అప్పుడు మీరు అసలు జీరో ఖర్చు తోటి చాలామందికి ఒకటి అర్థం ఉంది ఏంటంటే, మంచి సాంగ్స్ కాదు, నీకు నచ్చే సాంగ్స్ ఇస్తుంది అది. అది ఎవరైతే దాన్ని అడుగుతున్నారో వాడి టేస్ట్ సాటిస్ఫై వరకు ఇస్తానే ఉంటుంది అది మ్యూజిక్ డైరెక్టర్ ఎలా చేయగలుగుతాడు అది? ఓకే, అది పాయింట్. అది చాలా మందికి అర్థం కాక దాని క్వాలిటీ తక్కువ అని అనుకుంటున్నారు. క్వాలిటీ ఇవ్వట్లేదు, మీకేం కావాలని ఇస్తుంది అది. అంటే మళ్ళీ మొత్తం ఏఐతో చేస్తే మరి ఆర్జీవీ మార్క్ ఎక్కడ కనిపిస్తుంది సినిమాలో? ఆర్జీవీలు అందరూ ఉండరండి. ఏఐ ఏంటంటే అందరినీ డెమోక్రటైజ్ చేస్తుంది. ఎప్పుడు ఎక్కువ కాదు, తక్కువ కాదు, అందరి దగ్గర ఈక్వల్ నాలెడ్జ్ ఉంటుంది, ఈక్వల్ అనలిటికల్ పవర్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఏఐ ఈస్ డూయింగ్. ఓకే, సో యూనిక్నెస్ అనేది తీసేస్తుంది అది. అంటే ఏఐ చేస్తే కాపీరైట్స్ ఎవరికి వస్తాయి సార్? మామూలుగా కాపీరైట్స్ ఉండవండి. అదే కదా, ఇప్పుడు ఆడి సిస్టమ్ ఆ సాఫ్ట్వేర్లో సబ్స్క్రిప్షన్ బేస్లో చేస్తాను అది. అంటే రైట్స్ ఉంటాయి కదా. రైట్స్ అని చెప్తున్నా, రైట్స్కి మీనింగ్ ఉండదు ఇంకా. ఓకే, ఇప్పుడు నా దగ్గరికి ఒక సాంగ్ వచ్చిందండి, అదేంటి సబ్స్క్రిప్షన్, మీరు ఇంత కడితే నెలకి మీరు 300 సాంగ్లు 400 సాంగ్లు, ఆ అన్ని సాంగ్లు మీ రైట్స్, దానికి కావాల్సింది ఒకటి ఆ సబ్స్క్రిప్షన్ డబ్బు, అంతే. మీకు ఇచ్చింది నాకు ఇవ్వదు, నాకు ఇచ్చింది ఇంకోటికి ఇవ్వదు. కానీ అలాంటి అంత మ్యాసివ్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు కాపీ రైట్ అనే దానికి మీనింగ్ ఉండదు. అది చెప్పేది. అంటే మీరు భవిష్యత్తులో ఆర్జీవీ, రాజమౌళి ఇంకెవరు ఉండరు? 100%. అంటే అది ఎన్ని ఇయర్స్ పడుతుంది అనేది నాకు తెలియదు. ఓకే, కానీ మీరు ప్రాంప్ట్ అడిగిన దాంట్లో ఎంత తెలివిగా అడుగుతారు దాన్ని, అంటే ఎవరికి ఇంపార్టెన్స్ ఉంటుంది, టేస్ట్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, మ్యూజిక్ ఉండదు. ఈ సాంగ్ హిట్ అవుతుందిరా జనాల్లోకి అని, అది టేస్ట్ వాడు చేయలే, వాడు మ్యూజిక్ చేయలేదు, ఏమీ చేయలే, కనెక్షన్స్ అంటారు. రైట్. అప్పుడు దాంట్లో మీరు దాన్ని అడిగేది, ఇప్పుడు కెమెరామెన్ ఇది ఇలా అన్నారు, యాక్టర్ని అలా అన్నారు, ఇంకోళ్ళని ఎవరు ఇలా అన్నారు, దానికి సంబంధించిన మీ టేస్ట్ ఏదైతే ఉందో ఆ టేస్ట్ జనానికి పట్టింది అనుకోండి, వాడి ఎండార్స్మెంట్ అవుతుంది, వాడు క్రియేట్ చేయట్లేదు. దట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఫిల్మ్స్. ఇప్పుడు రాజమౌళి లాంటి వాళ్ళు ఎక్కువగా గ్రాఫిక్స్ హంగామా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఏఐ తోడైతే ఇంకా ఏం జరగబోతుంది అనేది, అది మీ కనీ విని కానీ విజువల్స్ వస్తాయి. అంటే మీరు మీ యూటిలైజేషన్ ఎలా ఉంటుందని? నా యూటిలైజేషన్ నా పర్టికులర్ టేస్ట్ ఇందాక చెప్పాను కదా అది. రైట్. ఈ మధ్యన మనం చూస్తున్నాము, అంటే మీకు కొన్ని సోషల్ ఇష్యూస్ ఎందుకు అడుగుతున్నానంటే, మీరు సోషల్ ఇష్యూస్ మీద ఎక్కువగా రెస్పాండ్ అవుతారని అడుగుతున్నాను. రిలీజియస్ హార్మోనీస్ సంబంధించి నెంబర్ ఆఫ్ ఇష్యూస్ క్రియేట్ అవుతున్నాయి. ఏ ఒక్క ఇన్సిడెంట్ జరిగిన ఒక వర్గం దాన్ని తప్పుపట్టడం, ఈ వర్గం ఈయన తప్పుపట్టడం, దానికి ఒక ఆర్జీవి, ఒక టాప్ డైరెక్టర్గా, ఒక ఫిలాసఫర్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా మంది పొల్యూట్ చేస్తుంది. అది నేను వాళ్ళు అన్నంత సీరియస్గా ఉంటుందని అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రతి మనిషికి నోరు ఉంటుంది, నోరుకి ఒపీనియన్ ఉంటుంది. ఒపీనియన్ పెట్టినప్పుడు ఏదో పెట్టిన విధంలోనో ఎక్కువ మంది పెడితేనో దానికి ఏదో మనకి మీడియా వాళ్ళు దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టి ఎంతమంది కలకలం అక్కడేదో మీ స్టూడియోలో పుట్టింది కలకలం, బయట అందరూ వాళ్ళు వేరే లైఫ్లో బతుకుతున్నారు, అంత సీరియస్గా తీసుకోవట్లేదు. వాళ్ళకి మీరు చెప్తున్నారు దేశం అంతా స్టన్ అయిపోయినా అని అంటే ఎప్పుడు స్టన్ అవ్వాలి అక్కడ. అది నా పాయింట్. కానీ ఇప్పుడు ఇష్యూస్ అవుతున్నాయి, లేటెస్ట్ పాస్టర్ ప్రవీణ్ ఇష్యూ ఎంత సెన్సేషన్ అయిందో తెలుగు రాష్ట్రాల్లో చూసాం. తెలుగు రాష్ట్రాల్లో అవ్వలేదు, మీ స్టూడియోలో అయింది అది. ఓకే, సోషల్ మీడియాలో కూడా 8 కోట్ల తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరూ చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళు ఈ పేస్టర్ అప్పుడే ఆడేదో ఇది పెడతాడు, ఇంకోటి మేము పెడతాడు, ఆడెవడో ఒక అమ్మాయి మీద కామెంట్ చేస్తాడు,
ఆడితో వాళ్ళకున్న టైం బట్టి రకరకాలుగా చేస్తూ ఉంటారు. అందులో ఇది ఒక్కటి తీసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది మీరు అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్నోలేదు అప్పిస్తుందని మీరు చెప్పారు నాకు. లేదు 2 రోజుల నుంచి ఓకే ఓకే కాదని అంటలేదు. మేము ఐ మైట్ హావ్ ఓవర్టేకెన్, బట్ ఇంత సౌండ్ అంతా అక్కడ ఉండదు యాక్చువల్ దాంట్లో. మీరేమంటారు మరి సోషల్ మీడియా అది మనకి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఇలాంటి నెగిటివ్ థింగ్స్ కి వాడుకుంటున్నారు పబ్లిక్, మైండ్స్ పొల్యూట్ చేసుకుంటున్నారు కదా. ఉదాహరణకి 5 ఏళ్ల క్రితం సుశాంత్ సింగ్ రాజ్పూత్ మర్డర్ అయింది. అవును సార్. అది బాంబే పోలీస్ సెకండ్ డే సూసైడ్ అని చెప్పింది, ఎందులో ఫౌల్ ప్లే లేదని చెప్పింది. వాళ్ళ తర్వాత రిపబ్లిక్లు వీళ్ళు గొడవ చేసి 1 year నడిపి సిబిఐ టేక్ ఓవర్ చేసి 5 years అయిన తర్వాత బాంబే పోలీస్ 2వ రోజు చెప్పింది సేమ్ అదే చెప్పింది యాజ్ ఇట్ ఈస్ 5 years తర్వాత. ఇప్పుడు కూడా నమ్మడు ఉన్నారు, ఆయన మేనేజ్ చేసి ఉంటారు లేకపోతే ఏదో చేసి ఉంటారు. సో అప్పుడు ఎవరిని నమ్మనప్పుడు ట్రూత్ అనే దానికి మీనింగ్ పోతుంది. ఫస్ట్ ఓకే మీరు ఇన్స్టిట్యూషన్స్ నమ్మక ఎవరిని నమ్మక జడ్జి న్యాయ వ్యవస్థను కూడా నమ్మట్లేదు, ఏదో మేనేజ్ చేశారు జడ్జిని అంటారు. అప్పుడు ట్రూత్ అనేది ఎవరు నమ్మేది ఆడితే ట్రూత్. ఇంకా ఆ సిస్టమ్కి వచ్చినప్పుడు మీకు ఒక కోహెషను, ఒక మారల్ ఆస్పెక్ట్, లీగల్ ఆస్పెక్ట్ అని ఎలా ఉంటాయి అసలు ఇంకా. అవును. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ విషయంలో కూడా పోలీసులు చెప్పింది నమ్మట్లేదు ఒక వర్గం. అదే చెప్తున్నా, ఇందులో నమ్మరు. ఇంకా అనుమానం ఉంది, దేనికి నమ్మట్లా. మరి దీనికి ఎండ్ కార్డు ఎలాగా? ఎండ్ కార్డు ఉండదు, ఎందుకంటే అప్పుడు మీరు దేని నమ్మనప్పుడు మీ ఇష్టం వచ్చింది, మీరు నమ్మింది ట్రూత్. ఓకే అంతే అయిపోయింది. రైట్. అంటే ముగించే ముందు మళ్ళీ సారీ సినిమాకి వద్దాము. మీరు రీల్స్ చూసి ఆమె తీసుకున్నారు, మరి యాక్టింగ్ ఏమైనా నేర్పారా, ఇబ్బంది ఏమైనా పడిందా, మీ డైరెక్షన్ ఏమైనా ఇచ్చారా? అది కమల్ విషయం చెప్పాను కదా, షీస్ పర్ఫార్మ్ వెరీ వెల్. ఓకే. తను ఆ అబ్బాయి కూడా. ఓకే. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సార్ సినిమా మీద? సార్ ఏ సినిమా మీద ఎవరి ఎక్స్పెక్టేషన్ ఉండదు, మనకి చేతనైనంత బెస్ట్గా మనం తీస్తాం. దాని తర్వాత వాళ్ళు చూస్తారా, చూస్తే నచ్చుతుందా అనేది వాళ్ళ మీద. రైట్. థ్యాంక్ యూ రామ్ గోపాల్ వర్మ గారు. ఇది సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారితో 10TV స్పెషల్ ఇంటర్వ్యూ. సారీ సినిమా అనేది అటు సోషల్ మీడియాకు సంబంధించిన ఒక అంశంతో వస్తుంది. ఖచ్చితంగా ఇది ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది అంటున్నారు. కానీ ఒక మాట చెప్పారు, త్వరలో రాబోతున్న సిండికేట్ సినిమాతో కొత్త వర్మను చూడబోతున్నారు. ఆ కొత్త వర్మ ఎలా ఉంటాడు అనేది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయను, ఆ రేంజ్లో చూడబోతున్నారని మరి చెప్తున్నారు. చూద్దాం, మళ్ళీ కొత్త వర్మ అని ఆయన అంటున్నారు, మళ్ళీ పాత వర్మను మన సిండికేట్ సినిమా ద్వారా చూస్తామా చూడమా అనేది లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది 10TV స్పెషల్ ఇంటర్వ్యూ.